మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం గ్రహణం ముందు రోజు కాబట్టి రాత్రికి కోడిగుడ్డుతో ఇలా చేయండి. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది, మీకు ఉండే ధన సమస్యలు పోతాయి, ధనం వరదలాగా వచ్చి పడుతుంది. సాధారణ పూజలు పునస్కారాలతో ఫలితం ఆలస్యమవుతున్నప్పుడు, మన జీవితంలో పేరుకుపోయిన దరిద్రము కష్టాలు పాతాళానికి అణిచివేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం అసాధారణమైన శక్తివంతమైన తాంత్రిక మార్గాలను ఆశ్రయించాల్సి వస్తుంది. అలాంటి ఒక మహాశక్తివంతమైన సమయమే రేపు, అనగా గ్రహణానికి ముందు రాబోయే రోజు. ఈ అరుదైన సమయంలో ఒక కోడిగుడ్డుతో ఒక రహస్యమైన పరిహారాన్ని ఆచరిస్తే మన ఇంటిలో ఉన్న దరిద్ర దేవత పారిపోయి ధనలక్ష్మి ప్రవేశిస్తుంది, మన ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మరి ఇంతకీ గ్రహణం ముందు రోజు రాత్రి కోడిగుడ్డుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రేపు వచ్చేది ఒక సాధారణమైన రోజు కాదు, ఇది గ్రహణానికి ముందు రోజు, ఒక శక్తివంతమైన సంధికాలం. గ్రహణ సమయాన్ని మన శాస్త్రాలు విశ్వంలో ప్రతికూల శక్తులు విజృంభించే కాలంగా చెప్తున్నాయి. ఒక పెద్ద తుఫానుకు ముందు వాతావరణం ఎలా నిశ్శబ్దంగా గంభీరంగా మారుతుందో, అలాగే గ్రహణానికి ముందు రోజు కూడా విశ్వంలో శక్తులు ఒకచోట కేంద్రీకృతమవుతాయి. ఈ సమయంలో మనం చేసే పరిహారాలు నేరుగా ఆ విశ్వశక్తితో అనుసంధానమవుతాయి. వాటి ఫలితం కూడా అమోఘంగా, వేలు రెట్లు అధికంగా ఉంటుంది. ఈ సమయంలో చేసే పరిహారాలు రాబోయే గ్రహణం వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి మనకు ఒక అద్భుతమైన రక్షణ కవచంలా కూడా పనిచేస్తాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. కోడిగుడ్డుతో ధనవర్షం కురవటం ఏమిటి, ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి అని మీకు బలమైన సందేహం కలగవచ్చు. ఇది మనం రోజు చేసే సాత్వికమైన పూజ కాదు, ఇది ఒక శక్తివంతమైన పురాతనమైన తాంత్రిక పరిహారం. సాత్విక పూజలు దైవాన్ని ప్రసన్నం చేసుకొని వరాలు పొందడానికి చేస్తాం, కానీ తాంత్రిక పరిహారాలు మనల్ని బట్టి పీడిస్తున్న తీవ్రమైన సమస్యలను, దుష్టశక్తులను, దరిద్రాన్ని మన జీవితం నుంచి మూలాలతో సహా పెగిలించి బయట పారేయడానికి చేస్తాం. ఇక్కడ కోడిగుడ్డును మనం ఏ దేవుడికి నైవేద్యంగా పెట్టడం లేదు, దీనిని ఒక శక్తివంతమైన సాధనగా, ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నాం. తాంత్రిక శాస్త్రం ప్రకారం కోడిగుడ్డు ఒక సంపూర్ణమైన పిండం, అది ఒక జీవనానికి ప్రతీక. దాని లోపల ఒక ప్రపంచమే ఉంటుంది. దీనికి తన చుట్టూ ఉన్న శక్తులను, ముఖ్యంగా ప్రతికూల శక్తులను ఒక స్పాంజీ నీటిని పీల్చినట్లుగా తనలోనికి పీల్చుకునే అద్భుతమైన గుణం ఉంది. మన ఇంటిపై, మనపై పేరుకుపోయిన నరదృష్టి, నరఘోష, శత్రువుల శాపనార్థాలు, మన ఎదుగుదలను చూసి వారవలేని వారి కడుపు మంట, అసూయ, ఈర్ష, మనపై ప్రయోగించిన క్షుద్ర ప్రయోగాలు మరియు అన్నిటికన్నా ముఖ్యంగా దారిద్రాన్ని తొలగించే జ్యేష్ఠాదేవి శక్తిని తనలోనికి ఆకర్షించి బంధించగల అమోఘమైన శక్తి కోడిగుడ్డుకు ఉంది. ఈ పరిహారంలో మనం కోడిగుడ్డును మన దరిద్రాన్ని పీల్చుకునే ఒక అయస్కాంతంగా, మన కష్టాలను మోసే ఒక బలి పశువుగా వాడుతున్నాం. ఎప్పుడైతే ఇంట్లో తిష్టవేసిన దరిద్రాన్ని మనం బలవంతంగా బయటకు గెంటేస్తామో అప్పుడు ఖాళీ అయిన ఆ ప్రదేశంలోనికి సిరి సంపదలు, ఐశ్వర్యము వాటంతటా అవే ప్రవాహంలాగా వస్తాయి. ఇదే దీని వెనుక ఉన్న గూఢమైన అత్యంత శక్తివంతమైన రహస్యం. ఇప్పుడు ఈ అత్యంత శక్తివంతమైన రహస్యమైన పరిహారాన్ని ఎలా చేయాలో అడుగుల వారీగా చాలా జాగ్రత్తగా, ఏ పొరపాటు లేకుండా ఎలా చేయాలో చూద్దాం. ఈ పరిహారాన్ని అత్యంత నమ్మకంతో, ఎవరికీ చెప్పకుండా, ఎవరూ చూడకుండా పూర్తి ఏకాగ్రతతో చేయాలి. మీ మనసులో ఏ చిన్న అనుమానం ఉన్నా ఫలితం రాదు. రేపు గ్రహణానికి ముందు రోజు రాత్రి మీ కుటుంబ సభ్యులందరూ గాఢ నిద్రలో ఉన్న తర్వాత, అంటే రాత్రి 11 గంటల నుంచి 1 గంట మధ్య సమయంలో ఈ క్రియను ఆచరించాలి. ఆ సమయంలో వాతావరణం నిశ్శబ్దంగా ఉండి విశ్వశక్తులు అత్యంత చురుకుగా ఉంటాయి. ముందుగా మీరు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని, వీలైతే స్నానం చేసి, మీ ఇంట్లో ఎవరు ఎక్కువగా తిరగని ఒక మూల ప్రదేశాన్ని, ఉదాహరణకు స్టోర్ రూమ్ లేదా బాల్కనీలోని ఒక మూలను ఎంచుకోండి. ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి అక్కడ దక్షిణం వైపు ముఖం పెట్టి కూర్చోవడానికి ఒక చిన్న నల్లని వస్త్రాన్ని ఆసనంగా చేసుకోండి. మీకు కావలసిన వస్తువులు ఒక దేశీ కోడిగుడ్డు, అంటే నాటు కోడిగుడ్డు అయితే అత్యంత శ్రేష్టం. దాని శక్తి చాలా ఎక్కువ. అది అందుబాటులో లేకపోతే మామూలు తెల్లగుడ్డు అయినా పర్వాలేదు. గుడ్డు ఎక్కువగా పగిలి ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి. అలాగే కొద్దిగా బొగ్గు పొడి లేదా కళ్ళకు పెట్టుకునే కాటుక, ఒక నల్లని వస్త్రము, సుమారు 1 అడుగు పొడవు వెడల్పు ఉన్నది కావాలి. అలాగే కొద్దిగా గల్లులుపు మరియు కొన్ని నల్ల ఆవాలు కావాలి.
మీరు దక్షిణం వైపు తిరిగి ఆసనంపై కూర్చొని మీ ముందు ఒక చిన్న మట్టి ప్రమిదలో లేదా పళ్ళెంలో కోడిగుడ్డును ఉంచండి. ఇప్పుడు మీ కుడి చేతి ఉంగరపు వేలుతో బొగ్గు పొడిని లేదా కాటుకను తీసుకొని ఆ కోడిగుడ్డు మీద ఒక పెద్ద నల్లని చుక్కను గుండ్రంగా దిద్దండి. ఇది ఈ క్రియలో ప్రతికూల శక్తిని ఆకర్షించి కేంద్రీకరించడానికి ఒక సంకేతం. ఇప్పుడు ఆ కోడిగుడ్డును మీ కుడి చేతిలో గట్టిగా పట్టుకోండి. కళ్ళు మూసుకొని మీ శ్వాసను నెమ్మదిగా పీల్చి వదులుతూ మీ మనసును పూర్తిగా దానిపై కేంద్రీకరించండి. ఇప్పుడు మీ జీవితంలోని అన్ని సమస్యలను, కష్టాలను, బాధలను మనసారా తలుచుకోండి. అప్పుల బాధ, అనారోగ్యాలు, ఉద్యోగం లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు, ఇంట్లో నిత్యం గొడవలు, డబ్బు చేతిలో నిలవకపోవటం, మీపై ఉన్న నరదృష్టి, మీ శత్రువుల కుట్రలు, ఇలా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ప్రతి ఒక్క సమస్యను పేరు పేరున తలుచుకొని ఆ సమస్యల నుంచి వెలువడుతున్న నల్లని పొగలాంటి ప్రతికూల శక్తి మొత్తం మీ శరీరం నుంచి, మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీ చేతిలో ఉన్న ఆ కోడిగుడ్డులోనికి ప్రవేశిస్తున్నట్లుగా బలంగా సంకల్పించుకోండి. ఓ దేవుడా, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని బట్టి పీడిస్తున్న దరిద్ర దేవతను, జ్యేష్ఠాదేవిని, నాపై ఉన్న నరదృష్టిని, నరఘోషను, శత్రుపీడను, నా సప్త జన్మల కర్మ దోషాలను, ఈ గ్రహణ కాలంలో నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టబోయే దుష్ట శక్తులను, వాటన్నిటినీ ఈ కోడిగుడ్డులోనికి ఆవాహన చేస్తున్నాను. ఈ గుడ్డు వాటన్నిటినీ తనలోనికి పీల్చుకొని నన్ను, నా కుటుంబాన్ని ఈ బాధల నుంచి శాశ్వతంగా విముక్తిని చేయాలి అని ఆర్తితో ప్రార్థించండి. ప్రార్థిస్తూ ఓం క్లీం కాళికాయే నమః అనే శక్తివంతమైన మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇలా జపించిన తర్వాత మీ చేతిలో ఉన్న కోడిగుడ్డును మీ తల చుట్టూ అపసవ్య దిశలో 7 సార్లు తిప్పండి. తిప్పుతున్నప్పుడు మీ కష్టాలన్నీ ఆ కోడిగుడ్డులోనికి బంధించబడుతున్నాయని బలంగా భావించండి. ఆ తర్వాత మీ ఇంట్లోని అన్ని గదులను, మూలాలను మనసులో తలుచుకుంటూ మీ ఇంటి మొత్తానికి దిష్టి తీస్తున్నట్లుగా గాలిలో తిప్పండి. ఇప్పుడు అత్యంత కీలకమైన, ప్రమాదకరమైన ఘట్టం. ఆ కోడిగుడ్డును పళ్ళెంలో ఉంచుకున్న కొద్దిగా గల్లులుప్పును, నల్ల ఆవాలను తీసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న ఆ నల్లని వస్త్రంలో వేసి ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టండి. ఈ మూట ఇప్పుడు మీ ఇంటి దరిద్రం మొత్తాన్ని తనలో ఇమిడ్చుకున్న ఒక టైం బాంబు లాంటిది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా, చెప్పులు కూడా వేసుకోకుండా మౌనంగా ఇంటి బయటకు వెళ్ళాలి. మీ ఇంటికి దూరంగా జనసంచారం లేని 4 రోడ్లు కలిసే కూడలి ప్రదేశానికి వెళ్ళాలి. కూడలి అందుబాటులో లేకపోతే ఏదైనా నిర్మానుష్యమైన ప్రదేశం లేదా ఊరి చివరన ఉన్న ముళ్ళ పొద దగ్గరకు వెళ్ళవచ్చు. అక్కడ నిలబడి ఆ మూటను మీ తల చుట్టూ మళ్ళీ 3 సార్లు అపసవ్య దిశలో తిప్పుకొని మీ పూర్తి శక్తితో మీ వెనుక వైపుకు చూడకుండా ఆ మూటను నేలకు కొట్టి పగలగొట్టాలి లేదా బలంగా దూరంగా విసిరివేయాలి. అలా విసిరేసినప్పుడు నా దరిద్రం, నా పీడ, నా కష్టాలు, నా గ్రహదోషాలు అన్నీ ఈ క్షణమే నన్ను, నా ఇంటిని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయాయి అని గట్టిగా, నిశ్చయంగా, కోపంగా అనుకోవాలి. ఆ తర్వాత ఒక్క సెకను కూడా అక్కడ నిలబడకూడదు. ముఖ్యంగా వెనక్కి తిరిగి అస్సలు చూడకూడదు. వెనక్కి తిరిగి చూడటం అంటే మీరు వదిలించుకున్న దరిద్రాన్ని మళ్ళీ ప్రేమతో వెనక్కి పిలవటమే. ఏ శబ్దం వచ్చినా, ఏమైనా సరే భయపడకుండా, వెనక్కి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయాలి. ఇంటి గుమ్మం బయట ఉప్పు నీటితో కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు మాత్రమే లోపలికి ప్రవేశించాలి. లోపలికి వచ్చాక ఎవరితోనూ మాట్లాడకుండా నిద్రపోవాలి. అంతే. మీ జీవితంలో ఒక పెద్ద తుఫాను మీరు దాటేశారు. మీరు పగలగొట్టింది ఒక కోడిగుడ్డును కాదు, మీ దౌర్భాగ్యాన్ని, మీ ఆర్థిక ఎదుగుదలకు అడ్డుకట్ట వేస్తున్న కనిపించిన ప్రతికూల శక్తిని, మీపై తిష్టవేసిన దరిద్ర దేవతను. ఆ క్షణం నుంచి మీ ఇంట్లో, మీ శరీరంలో ఉన్న భారం మొత్తం కూడా దిగిపోయి తేలికగా, ప్రశాంతంగా అనిపించడం మొదలవుతుంది. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ఎప్పుడైతే ఒక పాత్రలో ఉన్న మురికి నీటిని పూర్తిగా పారబోస్తామో అప్పుడే దానిని స్వచ్ఛమైన నీటితో నింపగలం. అలాగే మీ ఇంట్లో పేరుకుపోయిన దరిద్రాన్ని, ప్రతికూల శక్తిని మీరు పూర్తిగా తొలగించారు కాబట్టి ఇక ఆ ఖాళీని పూరించడానికి ధనాకర్షణ శక్తి, సానుకూల శక్తి, ఐశ్వర్య ప్రవాహంలా మీ ఇంట్లోనికి ప్రవేశిస్తాయి. ఆగిపోయిన పనులు వాటంతటా అవే మొదలవుతాయి. ఊహించిన ధన లాభం కలుగుతుంది. అప్పులు తీర్చే మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. మీ ఇంట్లో డబ్బు నిలవటం మొదలై అనతి కాలంలోనే మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. ధనవర్షం కురవటం అంటే ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి పూర్తి నమ్మకంతో, ధైర్యంతో, సరైన పద్ధతిలో ఆచరించండి. రేపటి ఈ అద్భుతమైన, అరుదైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని శాశ్వతంగా పారద్రోలి ఐశ్వర్యానికి మీ ఇంటి తలుపులు తెరవండి. ఆ భగవంతుడి అనుగ్రహంతో మీ దశ తిరిగిపోవటం ఖాయం.
భరించలేని కష్టాలలో ఉన్నవారు రేపు శనివారం రోజు పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలు 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. కొంతమందికి విపరీతమైన కష్టాలు ఉంటాయి, అంటే ఆ కష్టాల గురించి ఎవరికీ చెప్పుకోలేరు. అసలు వారి సమస్యలకు పరిష్కారం అనేదే దొరకదు. ఒక్కోసారి చావే ఈ సమస్యలకు పరిష్కారం అనిపిస్తుంది. అంత తీవ్రమైన కష్టాలు అనుభవించేవారు, భరించలేని కష్టాలతో సతమతమైపోయేవారు శనివారం రోజు పసుపు నీళ్ళతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు 24 గంటల్లో జీవితం మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. పసుపును నీటిలో కలిపి పసుపు నీళ్లు తయారు చేసుకొని ఈ పరిహారం చేయాలి. పసుపు చాలా శక్తివంతమైన పదార్థం. పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభ సూచకంగా పసుపును చూస్తారు. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్లకు పసుపు రాసుకుంటారు, ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు. అంతెందుకు కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు. పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి. ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు. మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు. అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు. ఇప్పటికీ మన ఇళ్లల్లో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొని వచ్చి అక్కడ అద్దేస్తూ ఉంటారు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఆ పిల్ల చేత పసుపును ఉండలాగా చుట్టి తినిపించే సాంప్రదాయం కూడా మనకు ఉంది. అంతేకాదు భారతదేశంలో పసుపును మంగళకరమైనదిగా భావించి పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు. ఏ శుభకార్యానికైనా పూజలకైనా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపునే. పసుపును సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. సుమంగులకు తాంబూలం లేదా ఆకు వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తర్వాత కుంకుమ ఇస్తారు. పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగులు తన భర్త శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కరించుకుంటారు. దేవీ ఆలయాలలో నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. ఇలా పసుపు గురించి చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలు ఉన్నాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పసుపును నీటిలో కలిపి ఆ పసుపు నీటితో శనివారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ఎంత పెద్ద కష్టాలైనా సరే పోయి 24 గంటల్లో మీ జీవితం మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ శనివారం రోజు ఏం చేస్తే కష్టాల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు లోకం ఎలాంటి వ్యక్తుల గురించి పొగుడుతూ మాట్లాడుతూ ఉంటుందో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, కథ వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు. శివుడిని అర్చించడానికి ఒక భక్తుడు శివాలయానికి వెళ్ళాడు. ఆలయం వెలుపల ఉన్న ఒక దుకాణంలో అర్చన నిమిత్తం కొబ్బరికాయ, కర్పూరము, పువ్వులు, అగరవత్తులు, విభూది మొదలైనవి కొన్నాడు. పూజా సామాగ్రిని ఆ భక్తుడు ఆలయంలో గర్భగుడిలో ఉన్న అర్చకుడికి ఇచ్చి అర్చన చేయమని చెప్తాడు. అర్చకుడు అర్చన పూర్తి చేసి కొబ్బరికాయను రెండుగా పగలగొట్టి విగ్రహం ముందు ఉంచాడు. ఒక అరటి పండును కాస్త గిల్లి దానిని విగ్రహం ముందు ఉంచాడు. ఆ తరువాత అర్చకుడు దైవానికి కర్పూర హారతి ఇచ్చాడు. అప్పుడు భక్తులు శంభో శంకర అంటూ చేతులు జోడించి ప్రణామాలు అర్పించారు. తమ ముందుకు కర్పూర హారతి ఇచ్చిన పళ్ళాన్ని తెచ్చినప్పుడు భక్తులు హారతిని కళ్ళకు అద్దుకున్నారు. తరువాత పళ్ళాన్ని అర్చకుడు కొబ్బరికాయ, అరటిపండ్లు ఉంచిన చోట పెట్టాడు. అప్పుడు కొబ్బరికాయ, అరటిపండు పరస్పరం దిగులు పడుతూ ఇలా మాట్లాడుకుంటున్నాయి. నన్ను రెండుగా పగలగొట్టి దైవం విగ్రహం ముందు ఉంచారు, నిన్ను గిల్లి విగ్రహం ముందు ఉంచారు. అప్పుడు ఈ భక్తులు మౌనంగా ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారే తప్ప చేతులు జోడించి నమస్కరించలేదు. దీన్ని నువ్వు గమనించావా అని కొబ్బరికాయ అరటిపండుతో అంది. అప్పుడు అరటిపండు బాగానే గమనించాను. అదే భక్తులు కర్పూర హారతి ఇస్తున్నప్పుడు మాత్రం దైవనామాన్ని ఉచ్చరిస్తూ చేతులు జోడించి నమస్కరించారు. ఎందుకని? మనకు లభించని ఈ గౌరవము, ప్రాధాన్యము ఈ కర్పూరానికి మాత్రం ఎలా దక్కింది అంది. ఈ విధంగా అవి పరస్పరం మాట్లాడుకోసాగాయి.
విశ్లేషణాత్మకమైన ఈ సంభాషణ అనంతరంలో అవి కర్పూరం తనను దహనం చేసుకొని భక్తులు దైవ విగ్రహాన్ని బాగా దర్శించుకోవడానికి దోహదపడుతుంది. ఆ విధంగా తనను కర్పూరం ఆత్మ త్యాగం చేసుకోవడం వలనే దానికి అంతటి గౌరవ మర్యాదలు లభించాయి అని తేల్చుకున్నాయి. కాబట్టి తన కోసం మాత్రమే జీవించే వ్యక్తిని లోకం స్మరించి కీర్తించదు. జనుల హితం కోసం ఎవరు తమను త్యాగం చేసుకుంటారో వారినే స్మరిస్తూ ప్రార్థిస్తారు. ఇదే ఈ కథలోని నీతి. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే భరించలేని కష్టాలతో బాధపడిపోతూ ఉంటారో, ధన సమస్యలతో దిగులు పడుతూ ఉంటారో, మా ఇంటిపై అందరి కళ్ళు పడి మా ఇంటికి నరదృష్టి తగిలింది అని అనుమానపడుతూ ఉంటారో, వారందరూ కూడా చక్కగా శనివారం రోజు శుచిగా స్నానం చేసుకొని ఏదో ఒక సమయంలో ఒక గాజు గ్లాసును తీసుకొని ఆ గ్లాసులో నిండుగా నీటిని పోసి ఒక 2 స్పూన్ల పసుపును నీటిలో కలపండి. ఈ నీటిలోనే ఒక 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేయండి. తర్వాత ఈ గ్లాస్ నీటి మీద మీ కుడి చేయిని పెట్టి మనసులో మీ కోరికను చెప్పుకోండి. అంటే నాకు ఫలానా సమస్య ఉంది, ఆ సమస్య వలన నేను బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాను, మనశ్శాంతిగా ఉండలేకపోతూ ఉన్నాను అని, లేదా నాకు బాగా డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి, ఆ ఇబ్బందుల నుండి ఎలా అయినా సరే బయటపడాలి అని, లేదా మా ఇంటిపై అందరి కళ్ళు పడి నరదృష్టి పెరిగిపోయింది, ఆ నరదృష్టి పోవాలని, ఇలా మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య పోవాలని కోరుకోండి. ఇలా కోరుకున్న తర్వాత ఈ గ్లాసును తెచ్చి మీ ఇంట్లో అందరికీ కనిపించే చోట పెట్టండి. అంటే హాల్లో కానీ గుమ్మం పక్కన కానీ పెట్టండి. అలా పెట్టినప్పుడు ఒక మంచి నిమ్మకాయను ఈ పసుపు నీటిలో వేయండి. ఇలా పెట్టిన పసుపు నీటిని 24 గంటల పాటు కదపకుండా అలాగే వదిలివేయండి. శనివారం రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా అద్భుత ఫలితాలే వస్తాయి. మళ్ళీ 24 గంటల తర్వాత ఈ పసుపు నీటిని తీసి ఆ నీటిని షింకులో వంపేసి నిమ్మకాయను మాత్రం ఎవ్వరూ తిరగని చోట పడవేయండి. ఇలా ఈ పరిహారం చేసిన 24 గంటల్లో మీకు ఉన్న సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది. అంటే మీకు ఏ సమస్య ఉందో, ఏ సమస్య వలన మీరు ఎన్ని రోజుల నుండి తీవ్ర మనస్తాపానికి గురి అవుతున్నారో ఆ సమస్య నుండి బయటపడతారు. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కనుక భరించలేని సమస్యలతో ఉన్నవారు శనివారం రోజు తప్పకుండా ఈ పరిహారం చేసి ఆ సమస్య నుండి బయటపడి సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.